श्रीकृष्णार्यतनोजातं धन्वन्तरि समप्रभं वराहमिहिराचार्यं सर्वरोगहरं भजे वासुदेव। ట్రైకస్పిడ్ వాల్వ్ రిగర్జిటేషన్. ట్రైకస్పిడ్ వాల్వ్ రిగర్జిటేషన్ ఈ మనం ఆల్రెడీ వీడియోలో చెప్పిందే దీంట్లో ఉంటుంది, కానీ నోట్స్ గా ఉంటే మీకు బెటర్ గా యూజ్ అవుతుందని నోట్స్ కూడా చదువుకోండి. ట్రైకస్పిడ్ వాల్వ్ regurgitation is a type of heart valve disease. The valve between the two right chambers doesn't close as it should. అంటే అవి క్లోజ్ అవ్వాల్సినంత ఇదిగా క్లోజ్ అవ్వకపోవటం. రైట్ సైడ్ చాంబర్, రైట్ ఏట్రియం కి వెంట్రికల్ కి మధ్యలో ఉంటుంది కదా ట్రైకస్పిడ్ వాల్వ్. అది బ్లడ్ ఫ్లోస్ బ్యాక్వర్డ్ త్రూ ది వాల్వ్ ఇన్ టు ది అప్పర్ రైట్ చాంబర్. ఈ రిగర్జిటేషన్ అంటే రక్తము ఈ వెంట్రికల్లో నుంచి వెనక్కి వెళ్తుంది అనమాట ఏట్రియంలోకి. ఇఫ్ యూ హ్యావ్ ట్రైకస్పిడ్ రిగర్జిటేషన్, ఏముందండి అక్కడ, నాకు ఇక్కడ ఏంటో వేరే పడుతుంది, వేరే ఇది ఉండడం వల్ల నాకు అది కనిపించట్లేదు. ఇఫ్ యూ హ్యావ్ ట్రైకస్పిడ్ వాల్వ్ రిగర్జిటేషన్ ట్రైకస్పిడ్ వాల్వ్ రిగర్జిటేషన్, లెస్ బ్లడ్ ఫ్లోస్ టు ది లంగ్స్. అంటే మామూలుగా ఏంటి, డిఆక్సిజనేటెడ్ బ్లడ్ కదా వచ్చేది, రైట్ ఏట్రియంలోకి వచ్చి వెంట్రికిల్లోకి వస్తుంది, అక్కడి నుంచి లంగ్స్ లోకి వెళ్తుంది. ఇప్పుడు వెనక్కి కొంచెం బ్లడ్ వెనక్కి ఏట్రియంలోకి వెళ్ళిపోవటం వల్ల, ఈ రిగర్జిటేషన్ వల్ల వెళ్ళాల్సినంత డిఆక్సిజనేటెడ్ బ్లడ్ లంగ్స్ లోకి వెళ్ళదు, తక్కువ వెళ్తుంది. ద హార్ట్ హ్యాస్ టు వర్క్ హార్డర్ టు పంప్ బ్లడ్. అప్పుడు ఏమవుతుంది, ఇంకా గట్టిగా ఎక్కువ పని చేయాల్సి వస్తుంది హార్ట్, అంతే కదా. ది కండిషన్ ఆల్సో మే బి కాల్డ్, ఈ ట్రైకస్పిడ్ రిగర్జిటేషన్ కి ఇంకా రెండు పేర్లు, ట్రైకస్పిడ్ రిగర్జిటేషన్, ట్రైకస్పిడ్ ఇన్సఫిషియన్సీ. Some people are born with a heart valve disease that leads to tricuspid regurgitation. కొంతమందికి పుట్టుకతోనే ఈ హార్ట్ వాల్వ్ కి సంబంధించిన డిసీజ్ తో పుడతారు, దాని వలన కూడా ట్రైకస్పిడ్ రిగర్జిటేషన్ రావచ్చు. దిస్ ఈస్ కాల్డ్ కంజెంటల్ హార్ట్ వాల్వ్ డిసీజ్. బట్ ట్రైకస్పిడ్ వాల్వ్ రిగర్జిటేషన్ ఆల్సో మే అక్కర్ లేటర్ ఇన్ లైఫ్ డ్యూ టు ఇన్ఫెక్షన్స్ అండ్ అదర్ హెల్త్ కండిషన్స్. అంటే ఈ ట్రైకస్పిడ్ ఈ రిగర్జిటేషన్ అనేది కొన్నాళ్ళ తర్వాత అయినా లైఫ్ లో రావచ్చు, పుట్టుకతో రాకపోయినా. దేనివల్ల కారణాలు ఏమై ఉంటాయి, ఏమన్నా ఇన్ఫెక్షన్స్ కానీ ఇంకేమన్నా అదర్ హెల్త్ కండిషన్స్ వల్ల ఇలా రావచ్చు. మైల్డ్ ట్రైకస్పిడ్ వాల్వ్ రిగర్జిటేషన్ మే నాట్ కాజ్ సిమ్టమ్స్ ఆర్ రిక్వైర్ ట్రీట్మెంట్. అంటే చిన్నగా కొంచెమే ఉందనుకోండి, మైల్డ్ ప్రాబ్లం ఉంటే వాల్వ్ లో, అంటే కొంచెం బ్లడ్ బ్యాక్ వెళ్తూ ఉంటే దానివల్ల పెద్ద సిమ్టమ్స్ అవి ఏం డెవలప్ అవ్వవు, ట్రీట్మెంట్ కూడా పెద్దగా అవసరం ఉండదు. ఇఫ్ ద కండిషన్ ఈజ్ సివియర్ అండ్ కాజింగ్ సిమ్టమ్స్, మెడిసిన్ ఆర్ సర్జరీ మే బి నీడెడ్. అదే కనుక ఈ ప్రాబ్లం కనుక చాలా గట్టిగా ఉందనుకోండి, సివియర్ అనుకోండి, అప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి సిమ్టమ్స్ డెవలప్ అవుతాయి, మందులు అవసరం అవుతాయి, లేదా సర్జరీ అన్న అవసరం అవుతుంది. సిమ్టమ్స్, ట్రైకస్పిడ్ వాల్వ్ రిగర్జిటేషన్ ఆఫెన్ డజంట్ కాజ్ సిమ్టమ్స్ అంటిల్ ద కండిషన్ ఈజ్ సివియర్. ఇట్ మే బి ఫౌండ్ వెన్ మెడికల్ టెస్ట్స్ ఆర్ డన్ ఫర్ అనదర్ రీజన్. ఇంకేదైనా టెస్ట్ కోసం వెళ్తే ఇది బయటపడవచ్చు కూడా. సిమ్టమ్స్ ఆఫ్ ట్రైకస్పిడ్ వాల్వ్ రిగర్జిటేషన్ మే ఇంక్లూడ్, సిమ్టమ్స్ ఏముంటాయంటే ఎక్స్ట్రీమ్ టైర్డ్నెస్, ఊరికనే అలసిపోవటం, షార్ట్నెస్ ఆఫ్ ద బ్రెత్ విత్ యాక్టివిటీ, ఏదన్నా శ్రమ చేస్తే ఆయాసం వచ్చేయడం, ఫీలింగ్స్ ఆఫ్ ఏ ర్యాపిడ్ ఆర్ పౌండింగ్ హార్ట్ బీట్, గుండె ధన్మని కొట్టుకుంటున్నట్టు అనిపించడం, పౌండింగ్ ఆర్ పల్సింగ్ ఫీలింగ్ ఇన్ ద నెక్ దగ్గర ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, అక్కడ చూపించాను కూడా, ఏమంటారు దిక్కులో, ఆ విధంగా పల్స్ బాగా తెలుస్తుంది అక్కడ, ధన్మని కొట్టుకుంటున్నట్టు. నెక్స్ట్ స్వెల్లింగ్ ఇన్ ద బెల్లీ, లెగ్స్, నెక్ వెయిన్స్, వాపులు రావచ్చు, పొట్ట, కాళ్ళు, మెడ దగ్గర వెయిన్స్. కాజెస్, కారణాలు ఏంటంటే కాజెస్ ఆఫ్ ట్రైకస్పిడ్ వాల్వ్ రిగర్జిటేషన్ ఇంక్లూడ్, ఒకటి ఏ హార్ట్ ప్రాబ్లం యు ఆర్ బోర్న్ విత్, ఆల్సో కాల్డ్ ఏ కంజెంటల్ హార్ట్ డిఫెక్ట్. సమ్ కంజెంటల్ హార్ట్ డిఫెక్ట్స్ ఎఫెక్ట్ ది షేప్ ఆఫ్ ద ట్రైకస్పిడ్ వాల్వ్ అండ్ హౌ ఇట్ వర్క్స్. అంటే కారణాలు ఏమై ఉంటాయంటే, పుట్టుకతో హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి హార్ట్ డిఫెక్ట్ తో పుట్టచ్చు. ఎందువల్ల
ఆ ట్రైకిస్పిడ్ వాల్వ్ యొక్క షేప్ సరిగా లేకపోవడం వల్ల, అది పనిచేసే విధానం తేడాగా ఉండడం వల్ల. Tricuspid valve regurgitation in children is usually caused by a rare heart problem present at birth called Epstein anomaly. చిన్నపిల్లల్లో ఉండేటువంటి యూజువల్ గా ట్రైకస్పిడ్ వాల్వ్ రెగజిటేషన్ అనేది ఒక రేర్ గా ఉండేటువంటి ఒక హార్ట్ ప్రాబ్లం వల్ల పుట్టుకతో పుడతారు. అది ఎబ్స్టీన్ ఎనామలీ అంటారు. ఇన్ దిస్ కండిషన్ ద ట్రైకస్పిడ్ వాల్వ్ డజంట్ ఫార్మ్ కరెక్ట్లీ, అంటే అది ఎలాగ ఫామ్ అవ్వాలో అలా ఫామ్ అవ్వకపోవడం, సరైన పద్ధతిలో ఫామ్ అవ్వకపోవడం. ఇట్ ఈస్ ఏ లోవర్ దాన్ యూజువల్ ఇన్ ద లోవర్ రైట్ హార్ట్ చాప్, అంటే ఉండాల్సిన దానికంటే కిందకు ఉండొచ్చు. ఇప్పుడు ట్రైకస్పిడ్ వాల్వ్ ఎలా ఉంటుందో మీకు తెలుసు కదా, అలా లేకుండా ఒకటి కిందకి ఒకటి పైకి ఉండడము, లేకపోతే ఉండాల్సిన ప్లేస్ కంటే కిందకు ఉండడము రైట్ హార్ట్ ఛాంబర్ లో అలా ఉంటుంది అనమాట. దానివల్ల అలా పుట్టుకతో పుడతారు. మార్ఫన్ సిండ్రోమ్, దీనివల్ల కూడా ఇది రావచ్చు. అంటే ఏంటి, దిస్ కండిషన్ ఈజ్ కాజ్డ్ బై చేంజెస్ ఇన్ ద జీన్స్ లో వచ్చేటువంటి చేంజెస్ వల్ల. ఇట్ ఎఫెక్ట్స్ ది ఫైబర్స్ దట్ సపోర్ట్ అండ్ యాంకర్ ది ఆర్గాన్స్ అండ్ అదర్ స్ట్రక్చర్స్ ఇన్ ద బాడీ. ఇది ఫైబర్స్ ఎఫెక్ట్ అయి ఉండడం వల్ల, అంటే ఏవైతే ఆ ట్రైకస్పిడ్ వాళ్ళు సపోర్ట్ చేస్తాయో, ఈ ఆర్గాన్స్ కి ఇచ్చేస్తాయో, ఆ స్ట్రక్చరల్ చేంజెస్ వల్ల వచ్చిన దాన్ని మార్ఫన్ సిండ్రోమ్ అంటారు. అంటే అవి ఎలా వస్తాయి స్ట్రక్చరల్ చేంజెస్ అంటే జీన్స్ ని బట్టి. ఇట్స్ అకేషనల్లీ అసోసియేటెడ్ విత్ ట్రైకస్పిడ్ వాల్వ్ రిగజిటేషన్. ఎప్పుడు ఫ్రీక్వెంట్ గా ఉంటుంది కానీ రేర్ గా ఉంటాయి కేసెస్. రుమాటిక్ ఫీవర్, దిస్ కాంప్లికేషన్ ఆఫ్ స్ట్రెప్ థ్రోట్ కెన్ కాజ్ పర్మనెంట్ డ్యామేజ్ టు ది హార్ట్ అండ్ హార్ట్ వాల్వ్స్. మనం ఆల్రెడీ రుమాటిక్ కండిషన్స్ లో చెప్పుకున్నాం, రుమాటిక్ హార్ట్ డిసీజ్ లో. అంటే ఈ రుమాటిక్ ఫీవర్ లో ఫస్ట్ థ్రోట్ ఎఫెక్ట్ అవుతుందని చెప్పుకున్నాం కదా, ఆ థ్రోట్ ఎఫెక్ట్ అయ్యి నెమ్మదిగా దాని సరైన పద్ధతిలో ట్రీట్ చేసుకోకపోతే హార్ట్ వాల్వ్స్ కి పర్మనెంట్ గా డ్యామేజ్ అయిపోతాయి. అది కూడా రుమాటిక్ ఫీవర్ కూడా కాజ్ అవ్వచ్చు. వెన్ దట్ హ్యాపెన్స్ ఇట్స్ కాల్డ్ రుమాటిక్ హార్ట్ వాల్వ్ డిసీజ్. నెక్స్ట్ డి, ఇన్ఫెక్షన్ ఆఫ్ ద లైనింగ్ ఆఫ్ ద హార్ట్ వాల్వ్స్, ఆల్సో కాల్డ్ ఇన్ఫెక్టివ్ ఎండోకార్డైటిస్. అంటే హార్ట్ 3 లేయర్స్ కదా, ఆ 3 లేయర్స్ లో ఏదో ఒక లోపల లేయర్ ఎఫెక్ట్ అవ్వడం, దానివల్ల హార్ట్ వాల్వ్స్ ఎఫెక్ట్ అవ్వడం, లైనింగ్ ఆఫ్ ద హార్ట్ ఇన్ఫెక్ట్ అవ్వడం వల్ల వచ్చిన దాన్ని ఇన్ఫెక్టివ్ ఎండోకార్డైటిస్ అంటారు. దిస్ కండిషన్ కెన్ డ్యామేజ్ ది ట్రైకస్పిడ్ వాల్వ్, దీనివల్ల కూడా ట్రైకస్పిడ్ వాల్వ్ డ్యామేజ్ అవ్వచ్చు. కార్సినాయిడ్ సిండ్రోమ్, దిస్ కండిషన్ అక్కర్స్ వెన్ ఏ రేర్ క్యాన్సరస్ ట్యూమర్స్ రిలీజెస్ certain chemicals into the bloodstream. It can lead to the carcinoid heart disease which damages heart valves, most commonly the tricuspid and pulmonary valves. అంటే క్యాన్సరస్ ట్యూమర్ నుంచి రిలీజ్ అయినటువంటి కొన్ని కెమికల్స్ బ్లడ్ లో కలిసి ఇవి బ్లడ్ ఫ్లో హార్ట్ ద్వారా వెళ్తూ అక్కడ హార్ట్ డిసీజ్ ని కలగజేసి దాని వలన హార్ట్ వాల్వ్స్ డ్యామేజ్ రావడం జరగచ్చు. అది కూడా కారణం ఏది ఈ రిగజిటేషన్ రావడానికి. అది ఎక్కువగా ఈ కార్సినాయిడ్ సిండ్రోమ్ అనేది ట్రైకస్పిడ్ అండ్ పల్మనరీ వాల్వ్స్ డ్యామేజ్ అవుతాయి. చెస్ట్ ఇంజరీ, ఎందుకు ట్రైకస్పిడ్ అండ్ పల్మనరీ వాల్వ్స్ ఎఫెక్ట్ అవుతాయని చెప్పారు, ఎవరైనా చెప్తారా? పక్కన మన మైట్రల్ వాల్వ్ అవి కూడా ఉన్నాయి కదా, అవి ఎందుకు ఎఫెక్ట్ అవ్వవు ఎక్కువ? ఏదో ఒకటి మాట్లాడండి, మనమే కదా ఉన్నది. ఇక్కడ వీనస్ బ్లడ్ ఏమన్నా వస్తుందా మేడం? ఇది ఇన్పుట్ అంతా వీనస్ బ్లడ్ వస్తుంది కదా మేడం, అందుకే ఏమన్నా అనుకుంటున్నా మేడం. ఈ రైట్ ఏట్రియం లోకి బాడీ మొత్తం నుంచి బ్లడ్ కలెక్ట్ అయ్యి రైట్ ఏట్రియం లోకి వస్తుంది కదా డిఆక్సినేటెడ్ బ్లడ్. సో ఎక్కడన్నా క్యాన్సరస్ ట్యూమర్ ఉంటే దాని నుంచి డెవలప్ వదిలేటువంటి కెమికల్స్ రిలీజ్ అయ్యి అది బ్లడ్ లో కలిసి రైట్ ఏట్రియంకి వస్తుంది కదా. సో అందుకని ఈ ట్రైకస్పిడ్ వాల్వ్ ఇక్కడ నుంచి మన లంగ్స్ లోకి వెళ్తుంది కదా పల్మనరీ వాల్వ్ ద్వారా. సో అందుకని అది 2 వాల్వ్స్ ఎఫెక్ట్ అవుతాయని చెప్తున్నారు అనమాట. అది మనము ఇలా లాజికల్ గా గుర్తుపెట్టుకుంటే మనకి ఈజీగా ఇది అవుతుంది అనమాట, బట్టి పడేయడం కాకుండా. చెస్ట్ ఇంజరీ, an injury to the chest such as from a car accident may cause damage that leads to tricuspid valve regurgitation. అంటే చెస్ట్ ఇంజరీ నేను యాక్సిడెంట్ అయ్యి అవ్వడం వల్ల దానివల్ల కూడా రిగర్జిటేషన్ రావచ్చు ఆ వాల్వ్ డ్యామేజ్ వల్ల. నెక్స్ట్
pacemaker or other heart device wires. Tricuspid valve regurgitation might happen if wires from a pacemaker or defibrillator cross the tricuspid valve. ఆ లోపలికి ఇన్సర్ట్ చేయడం పేస్ మేకర్ వీటి వల్ల కూడా అది హ్యాపెన్ అవ్వచ్చు అనమాట. అది మీకు నేను పేస్ మేకర్ ఇవన్నీ మనకి కరెక్ట్గా చెప్పగలిగితే అప్పుడు మీకు ఇది అర్థమవుతుంది. సో నేను ఇన్వెస్టిగేషన్స్ చెప్పినప్పుడు ఇది చెప్తాను. హార్ట్ బయాప్సీ ఆల్సో కాల్డ్ an ఎండోమయోకార్డియల్ బయాప్సీ. ముక్క తీసి పైకి పంపించడం అంటారు కదా, అలాంటి వాటి వల్ల కూడా రావచ్చు. హార్ట్ వాల్వ్ డ్యామేజ్ can sometimes happen when the heart muscle tissue is removed for examination. Next, radiation therapy. Rarely, radiation therapy for cancer that is focused on the chest area can cause tricuspid valve regurgitation. లంగ్ క్యాన్సర్ ఉందనుకోండి, అక్కడ రేడియేషన్ ఇస్తుంటే ఆ మధ్యలోనే హార్ట్ ఉంటుంది కదా, అవి ఆ రేస్ తగిలి కూడా వీళ్ళకి వాల్వ్ డ్యామేజ్ అయ్యి రిగర్జిటేషన్ రావచ్చు అనమాట. నెక్స్ట్, రిస్క్ ఫ్యాక్టర్స్. ఇది ఉండడం వల్ల, ఈ ట్రైకస్పిడ్ వాల్వ్ రిగర్జిటేషన్ ఉండడం వల్ల ఏమిటి రిస్కులు అంటే, ఏ రిస్క్ ఫ్యాక్టర్ ఈజ్ సంథింగ్ దట్ మేక్స్ యూ మోర్ లైక్లీ టు గెట్ ఎ సిక్నెస్ ఆర్ అదర్ హెల్త్ కండిషన్. అంటే ఈ ప్రాబ్లం పర్టికులర్ ట్రైకస్పిడ్ వాల్వ్ రిగర్జిటేషన్ వల్ల ఇటువంటి హెల్త్ డిసీజెస్ వస్తాయి అనేది. థింగ్స్ దట్ కెన్ ఇంక్రీజ్ ద రిస్క్ ఆఫ్ ట్రైకస్పిడ్ వాల్వ్. ట్రైకస్పిడ్ వాల్వ్ రిగర్జిటేషన్ ఏంటంటే an irregular heartbeat called atrial fibrillation. లబ్ డబ్ అలా కొట్టుకోవాల్సింది, ఇర్రెగ్యులర్ అవుతాయి హార్ట్ బీట్. దాన్ని అంటే అలా మారచ్చు ఈ రిగర్జిటేషన్ ఉండటం వల్ల, దాంట్లో లీడ్ చేస్తుంది. బీయింగ్ బోర్న్ విత్ హార్ట్ ప్రాబ్లమ్ కాల్డ్ కంజెంటల్ హార్ట్ డిఫెక్ట్. డ్యామేజ్ టు ది హార్ట్ మజిల్ ఇంక్లూడింగ్ హార్ట్ అటాక్. ఈ వాల్వ్ రిగర్జిటేషన్ వల్ల రైట్ వెంట్రికల్ మీద ఎక్కువ స్ట్రెస్ పడుతుంది కదా, దాని వలన హార్ట్ మజిల్ డ్యామేజ్ అయ్యి హార్ట్ అటాక్ రావచ్చు. అంటే కంట్రాక్ట్ అయ్యే కెపాసిటీని కోల్పోయింది అనుకోండి, ఆగిపోతుంది కదా వెంట్రికల్ కొట్టుకోవడం, అదే హార్ట్ అటాక్, హార్ట్ ఫెయిల్యూర్, మొత్తంగా పని చేయకుండా షట్ డౌన్ అయిపోవడం. హై బ్లడ్ ప్రెషర్ ఇన్ ద లంగ్స్ ఆల్సో కాల్డ్ పల్మనరీ హైపర్ టెన్షన్. ఎందుకు హై బ్లడ్ ప్రెషర్ ఇన్ ద లంగ్స్? ఇక్కడ నుంచి వెనక్కి వెళ్తుంది, ఇది బాగా హార్ట్ పనిచేస్తుంది. ఈ హార్ట్ పల్మనరీ అక్కడ బ్లడ్ ఎక్కువ వెళ్ళిపోయి బ్లడ్ ప్రెషర్ పెరిగిపోతుంది. అంటే లాంగ్ రన్ లో ఇన్ఫెక్షన్స్ ఆఫ్ ద హార్ట్ వాల్వ్స్, హార్ట్ లో వచ్చినటువంటి ఇన్ఫెక్షన్స్, వాల్వులర్ డిసీజెస్ ఇన్ఫెక్షన్ వల్ల. హార్ట్ ఇన్ఫెక్షన్స్ ఏంటి? ఎండోకార్డైటిస్, మయోకార్డైటిస్. అవి. హిస్టరీ ఆఫ్ రేడియేషన్ థెరపీ టు ద చెస్ట్ ఏరియా, అది ఉన్నా కానీ ఇది రిస్క్ అవుతుంది. యూజ్ ఆఫ్ సమ్ వెయిట్ లాస్ డ్రగ్స్. బరువు తగ్గడానికి టీవీలో చూపిస్తారు కదా, టకా వెయిట్ తగ్గిస్తాం, పొట్టకు అది రాసుకోండి, చేతికి ఇది రాసుకోండి అని. అలాంటివి డ్రగ్స్ కొన్ని మన వెయిట్ తగ్గడానికి తీసుకుంటే కూడా ఎఫెక్ట్ అయిపోతుంది. మెడిసిన్స్ టు ట్రీట్ మైగ్రేన్స్ అండ్ మెంటల్ హెల్త్ డిజార్డర్స్. సైకలాజికల్ వాటికి డిసీజెస్కి మెడిసిన్స్, అలోపతి మెడిసిన్స్ అంటే సరైన పద్ధతిలో వాడుకోకపోతే దానివల్ల కూడా హార్ట్ ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. దాంట్లో లీడ్ చేస్తుంది మైగ్రేన్స్ అవి ట్రీట్ చేసుకోవాలి. అదనమాట విషయం. నెక్స్ట్, కాంప్లికేషన్స్. ఇందాక రిస్క్ ఫ్యాక్టర్స్ అని చెప్పాను కదా, రిస్క్ ఫ్యాక్టర్ అంటే ఈ రిస్కులు ఉంటాయి ఈ ప్రాబ్లం ఉండడం వల్ల అని. కాంప్లికేషన్స్ అంటే లాంగ్ రన్ లో ఉండడం వల్ల కండిషన్ లోకి వెళ్ళిపోతుంది. అది ఏంటంటే ట్రైకస్పిడ్ వాల్వ్ రిగర్జిటేషన్ కాంప్లికేషన్స్ మే డిపెండ్ ఆన్ హౌ సివియర్ ది కండిషన్ ఈస్. అది ఆ రిగర్జిటేషన్ ఉన్న సివియారిటీని బట్టి కాంప్లికేషన్స్ ఉంటాయి. పాసిబుల్ అంటే ప్రాబబుల్ గా ఉండేటువంటి కాంప్లికేషన్స్ ఏంటంటే అండ్ ఇర్రెగ్యులర్ అండ్ ఆఫెన్ ర్యాపిడ్ హార్ట్ బీట్, ఆల్రెడీ చెప్పుకున్నాం ఇది, కాల్డ్ ఏట్రియల్ ఫిబ్రిలేషన్. Some people with a severe tricuspid valve regurgitation also have this common heart rhythm disorder. If atrial fibrillation has linked to an increased risk of blood clots and stroke. మాటి గబగబ హార్ట్ కొట్టుకుంటూ ఉంటే ఆ బ్లడ్ థిక్ అయిపోయి, వెజల్స్ అవి థిక్ అయిపోయి బ్లడ్
ఇది దాంట్లో క్లాట్స్ ఫామ్ అయిపోయి ఆ క్లాట్స్ అడ్డం పడి ఎక్కడో అక్కడ స్ట్రోక్ రావచ్చే అవకాశం. హార్ట్ ఫెయిల్యూర్ ఇది అన్నిటికంటే అల్టిమేట్ రిస్క్. In severe tricuspid valve regurgitation, the heart has to work harder to pump enough blood to the body. The extra effort causes the lower right heart chamber to get bigger. అంటే బాడీకి అంటే హార్ట్ ఫెయిల్యూర్ ఎందుకు అంటే ఈ ట్రైకస్పిడ్ రిగర్జిటేషన్ వల్ల గుండె బాడీకి కావాల్సినటువంటి సరిపోయినంత బ్లడ్ పంపించాలి అంటే గట్టిగా పనిచేయాల్సి వస్తుంది ఎక్కువ. ఈ ఎక్స్ట్రా ఎఫర్ట్ వల్ల ఏమవుతుంది, లోవర్ ఛాంబర్ ఏంటది వెంట్రికిల్ సైజ్ పెరిగిపోతుంది. అంటే అక్కడంతా కూడా ఏమంటారు థికెన్ అయిపోతుంది అనమాట, బాగా కంట్రాక్షన్స్ ఎక్కువగా రావాల్సి వచ్చి. అన్ట్రీటెడ్ ది హార్ట్ మజిల్ బికమ్స్ వీక్, ఆటోమేటిక్గా అది వీక్ అయిపోతుంది. దట్ కెన్ కాజ్ హార్ట్ ఫెయిల్యూర్. ఇది ట్రైకస్పిడ్ వాల్వ్ రిగర్జిటేషన్. పల్మనరీ హైపర్ టెన్షన్ అది కూడా చదువుకుందామా, మీ ఓపిక. నెక్స్ట్ క్లాస్ చెప్పనా. ఇది వీడియో ఏం ఉండదు, ఓన్లీ ఇదే ఉంటుంది, పీపీటీ సరిపోతుంది. దీనికి వీడియో చూపించేంతగా ఏం ఉండదు, రేర్గా అది ఎఫెక్ట్ అవుతుంది. ఇది ఏమంటారు? చెప్పండి మేడం, ఇంకా టైం ఉంది కదా, 10 minutes టైం ఉంది కదా, చెప్పండి. ఓకే మేడం నెక్స్ట్ వీక్ చెప్పుకుందాం. ఎందుకని? ఇంకెవరన్నా చెప్పండి, ఓటు దేనికి వేస్తారు? కంటిన్యూ చేసేయండి. ఓకే కంటిన్యూ చేయండి మేడం. ఓకే ఓకే. పల్మనరీ హైపర్ టెన్షన్ అంటే మనకి హైపర్ టెన్షన్ అంటే తెలుసు కదా, బీపీ పెరగడం, బ్లడ్ ఫ్లో ఇంక్రీజ్ అవ్వడం, బ్లడ్ ప్రెషర్ ఎక్కువ అవడం. అది పల్మనరీ అంటే అక్కడ లంగ్స్ దగ్గర ప్రెషర్ పెరగడం. ఇంకా రీనల్ అంటాం, కిడ్నీ దగ్గర పెరగడం, రీనల్ హైపర్ టెన్షన్. పోర్టల్ హైపర్ టెన్షన్, లివర్ దగ్గర పెరగడం. ఇలాగా ఉంటుందన్నమాట. ఇక్కడ అక్కడ దానికి వేరియస్ రీజన్స్ ఉంటాయి రావడానికి. ఇంకా పల్మనరీ హైపర్ టెన్షన్ ఎందుకు రావస్తుంది అంటే ఈ పల్మనరీ హైపర్ టెన్షన్ కూడా మనం చదువుకుంటున్నటువంటి కేసులో ఉన్నటువంటి వ్యక్తికి ఉందన్నమాట. Pulmonary hypertension is a type of high blood pressure that affects the arteries in the lungs and the right side of the heart. యూజువల్గా ఆర్టరీస్ ఏం చేస్తాయండి, మంచి రక్తాన్ని తీసుకెళ్తాయి. వెయిన్స్ చెడు రక్తాన్ని అంటే డీఆక్సిజనేటెడ్ బ్లడ్ ని తీసుకెళ్తాయి యూజువల్గా. కానీ ఇక్కడ హార్ట్ దగ్గర రివర్స్, వెయిన్స్ ఏమో ఆక్సిజనేటెడ్ బ్లడ్ ని తీసుకెళ్తాయి, ఆర్టరీస్ ఏమో డీఆక్సిజనేటెడ్ బ్లడ్ ని తీసుకెళ్తాయి. అది మనం మర్చిపోకుండా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకని ఇక్కడ చెప్తున్నా చూడు, ఈ పల్మనరీ హైపర్ టెన్షన్ అనేది ఎందుకు వస్తుంది అంటే ఇది హై బ్లడ్ ప్రెషర్. ఎక్కడ లంగ్ దగ్గర ఉన్నటువంటి ఆర్టరీస్ ఎఫెక్ట్ అవ్వడం వల్ల, అక్కడ ఉన్నటువంటి బ్లడ్ ప్రెషర్ ఎక్కువ అవ్వడం వల్ల, ప్లస్ రైట్ సైడ్ ఆఫ్ ద హార్ట్ ఎఫెక్ట్ అవ్వడం వల్ల ఇది వస్తుంది. ఇన్ వన్ ఫార్మ్ ఆఫ్ పల్మనరీ హైపర్ టెన్షన్ కాల్డ్ పల్మనరీ ఆర్టీరియల్ హైపర్ టెన్షన్, ఇలా కూడా అనొచ్చు. బ్లడ్ వెజల్స్ ఒకసారి అక్కడ ఏంటో చెప్పరా కొంచెం, ఏం రాసింది? బ్లడ్ వెజల్స్ ఇక్కడ Blood vessels in the lungs are narrowed. బ్లడ్ వెజల్స్ ఇన్ ది లంగ్స్ అంటే రక్తనాళాలు ఊపిరితిత్తుల్లో ఏవైతే ఉంటాయో అవి నేరోగా అయిపోవటం, బ్లాక్ అయిపోవటం, క్లాట్స్ అవి ఉండడం వల్ల, లేదా డిస్ట్రాయ్ అయిపోవడం, పాడైపోవడం, వీటి వలన కూడా ఈ పల్మనరీ ఆర్టీరియల్ అంటే పల్మనరీ ఆర్టరీస్ లో బ్లడ్ ప్రెషర్ పెరగడానికి కారణాలు ఇవి అని చెప్తున్నారు. అలా అయిపోవడం వల్ల అక్కడ హైపర్ టెన్షన్ పెరుగుతుంది. దాన్ని పల్మనరీ ఆర్టీరియల్ హైపర్ టెన్షన్ అంటారు. ద డ్యామేజ్ స్లోస్ బ్లడ్ ఫ్లో త్రూ ది లంగ్స్. దీనివల్ల ఏమవుతుంది, నేరోగా ఉండటం వల్ల లంగ్స్ ద్వారా వెళ్ళాల్సిన బ్లడ్ ఫ్లో తగ్గిపోతుంది, స్లో అయిపోతుంది. బ్లడ్ ప్రెషర్ ఇన్ ద లంగ్స్ ఏ ఉంది అక్కడ, బ్లడ్ ప్రెషర్ ఇన్ ద Blood pressure in the lung arteries
బ్లడ్ ప్రెషర్ ఇన్ ద లంగ్ ఆర్టరీస్ రైజ్ Goes up. గోస్ అప్. అంటే ఈ లంగ్ ఆర్టరీస్ లో బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది అనమాట. ద హార్ట్ మస్ట్ వర్క్ హార్డర్ టు పంప్ బ్లడ్ త్రూ ది లంగ్స్. ఈ లంగ్స్ ద్వారా బ్లడ్ ని పంపడానికి చాలా గట్టిగా పనిచేయాల్సి వస్తుంది. అంటే రావాల్సినటువంటి డిఆక్సిజనేటెడ్ బ్లడ్ లంగ్స్ కి రాదు. డిఆక్సిజనేటెడ్ బ్లడ్ 100% వస్తేనే, రావాల్సినంత వస్తేనే కదా అది మళ్ళీ ఆక్సిజనేటెడ్ బ్లడ్ అయ్యి మళ్ళీ వెనక్కి వెళ్తుంది. అంత మొత్తం అక్కడ కొట్టేస్తుంది అనమాట అది. సో హార్ట్ ఏం చేస్తుంది, కావాల్సినంత లంగ్స్ కి రావట్లేదని ఇంకా ఎక్కువ పంప్ చేస్తుంది, ఎక్కువ పని చేయాల్సి వస్తుంది. ద ఎక్స్ట్రా ఎఫర్ట్ ఈవెన్చువల్లీ కాజెస్ ది హార్ట్ మజిల్ టు బికమ్ వీక్. ఏముంది, రబ్బర్ బ్యాండ్ ని ఎక్కువ సాగదీసామంటే ఏమవుతుంది, తెగుతుంది, అది వీక్ అయిపోయి. అదే సేమ్ ఇక్కడ మజిల్ ఓవర్ గా వచ్చేయడం వల్ల హార్ట్ మజిల్ ఎక్స్ట్రా ఎఫర్ట్ వీక్ అయిపోయి ఫెయిల్ అయిపోతుంది. నెక్స్ట్ సిమ్టమ్స్. ద సిమ్టమ్స్ ఆఫ్ పల్మనరీ హైపర్ టెన్షన్ డెవలప్ స్లోలీ. ఈ పల్మనరీ హైపర్ టెన్షన్ వల్ల వచ్చేటువంటి సిమ్టమ్స్ చాలా స్లోగా డెవలప్ అవుతాయి. యూ మే నాట్ నోటీస్ దెమ్ ఫర్ మంత్స్ అండ్ ఇయర్స్, ఈవెన్ ఇయర్స్. కొన్ని నెలలు కానీ కొన్ని సంవత్సరాల పాటు మనం వాటిని గమనించకపోవచ్చు. సిమ్టమ్స్ గెట్ వర్స్ యాజ్ ద డిసీజ్ ప్రోగ్రెస్. జబ్బు ముందుకు వెళ్ళే కొద్ది సిమ్టమ్స్ వర్సన్ అవుతాయి తప్ప మామూలుగా అయితే కనుక్కోలేము. పల్మనరీ హైపర్ టెన్షన్ సిమ్టమ్స్ ఇంక్లూడ్, సిమ్టమ్స్ ఏముండొచ్చండి, షార్ట్నెస్ ఆఫ్ ద బ్రెత్ ఎట్ ఫస్ట్ వైల్ ఎక్సర్సైజింగ్, ఈవెన్చువలీ వైల్ ఎట్ ద రెస్ట్. అంటే ఫస్ట్ ఏదైనా పని చేస్తూ ఉంటే, ఎక్సర్సైజ్ లాంటివి చేస్తుంటే ఊపిరి ఆడినట్టుగా అనిపోతుంది, ఊపిరి షార్ట్నెస్, మాటికి గబగబా ఊపిరి తీసుకోవాల్సి వస్తుంది, ఆయాసంగా అనిపిస్తుంది. నెమ్మదిగా కొన్నాళ్ళకి రెస్ట్ లో ఉన్నా కానీ అదే సిచ్యువేషన్ అనిపిస్తుంది. బ్లూ ఆర్ గ్రే స్కిన్ కలర్ డ్యూ టు లో ఆక్సిజన్ లెవెల్స్. ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోవడం వల్ల, అంటే మరి వెనక్కి వస్తుంది కదా బ్లడ్, దానివల్ల ఏమవుతుంది, బ్లూ డిఆక్సిజనేటెడ్ బ్లడ్ ఎక్కువ అయిపోతుంది. సో ఆక్సిజన్ లెవెల్స్ ఉన్నటువంటి బ్లడ్ తగ్గిపోయి స్కిన్ కలర్ మారిపోతుంది. డిపెండింగ్ ఆన్ యువర్ స్కిన్ కలర్. ఆల్రెడీ నల్లగా ఉన్న వాళ్ళకి మనం కనుక్కోలేకపోవచ్చు, కానీ ఉంటుంది. లిప్స్ అలాంటి వాటి దగ్గర, ఇయర్ ఇది ఉంటుంది, చెవి తమ్మే అలాంటి వాటి కొన్ని చోట బ్లూ కలర్ బాగా కనిపిస్తుంది. దీస్ చేంజెస్ మే బి హార్డర్ ఆర్ ఈజియర్ టు సీ. ఒకసారి కష్టం అవుతుంది, ఒకసారి తేలిగ్గా ఉంటుంది ఐడెంటిఫై చేయడం. చెస్ట్ ప్రెజర్ ఆర్ పెయిన్, గుండెలో నొప్పి కానీ ఏదో ప్రెజర్ అనిపిస్తుంది లోపల ఏదో. డిజినెస్ ఆర్ ఫెయింటింగ్ స్పెల్స్, అంటే కళ్ళు తిరగడం, అలాంటి పోయినట్టుగా అయోమయంగా అనిపిస్తుంది, అలాంటివి అప్పుడప్పుడు వచ్చిపోతూ ఉంటాయి. ఏదోలే మామూలు కళ్ళు తిడుతున్నాయి అనుకుంటాం మనం. ఫాస్ట్ పల్స్ ఆర్ పౌండింగ్ హార్ట్ బీట్, గుండె దడ మన కొట్టుకుంటూ ఉంటుంది. ఫెటీగ్, అలసట. స్వెల్లింగ్ ఇన్ ద యాంకిల్స్, లెగ్స్, బెల్లీ ఏరియా, పొట్టలో కానీ, పొట్ట దగ్గర, కాళ్ళు, శీలమండలి దగ్గర వాపు వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి షార్ట్నెస్ ఆఫ్ ద బ్రెత్ ఈస్ ద మోస్ట్ కామన్ సిమ్టమ్ ఆఫ్ పల్మనరీ హైపర్టెన్షన్. ఈ ఆయాసపడతాం, బ్రీత్ సరిగా తీసుకోలేకపోవటం అనేది కామన్ గా ఉండేటువంటి సిమ్టమ్ ఈ పల్మనరీ హైపర్టెన్షన్ లో. బట్ ఇట్ మే బి కాజ్డ్ బై అదర్ హెల్త్ కండిషన్స్ సచ్ as ఆస్మాలో కూడా ఇలా ఉంటుంది కదా, ఊపిరి పూర్తిగా తీసుకోలేకపోవడం, ఆయాసంగా ఉంటుంది. కానీ దీంట్లో కూడా ఉండొచ్చు, దాంట్లో కూడా ఉండొచ్చు. మనం ఎలిసిట్ చేసుకోవాలి, డయాగ్నోస్ చేసుకోగలగాలి. The typical heart has 2 upper chambers and 2 lower chambers. Each time blood moves through the right atrium to the right ventricle, right chamber pumps blood to the lungs. అంటే ఈ 4 ఛాంబర్స్ ఉంటాయని చెప్తున్నారు, రెండు పైన 2 కింద. ఇది ఆల్రెడీ ఫిజియాలజీ చెప్తున్నారు ఆయన. బ్లడ్ నుంచి రైట్ ఛాంబర్ నుంచి బ్లడ్ లంగ్స్ లోకి వెళ్తుంది. ద బ్లడ్ పాసెస్ త్రూ ది లార్జ్ బ్లడ్ వెసల్ కాల్డ్ పల్మనరీ ఆర్టరీ అనే ఇచ్చారు అక్కడ. Usually flows easily through the blood vessels in the lungs to the left side of the heart. అదేనండి, Called the pulmonary artery. అయితే ఇక్కడ ఈ రైట్ వెంట్రికల్ లో నుంచి పల్మనరీ వాల్వ్ ఓపెన్ అయ్యి ఆ పల్మనరీ ఆర్టరీ ద్వారా లంగ్స్ లోకి వెళ్తుంది అనమాట ఈజీగా. మామూలుగా ఏ ఇబ్బందులు లేకపోతే అలా ఫ్రీగా వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయి మళ్ళీ అక్కడి నుంచి లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద హార్ట్ లోకి వస్తుంది, ఆక్సిజనేట్ అయ్యి, ఆక్సిజన్ తో కూడి. దీస్ బ్లడ్ వెజల్స్ ఆర్ ద pulmonary arteries, capillaries and veins. But changes in the cells that line the lung arteries can cause the artery walls to become narrow. అంటే ఆ సెల్స్ అక్కడ లంగ్ ఆర్టరీ ఉంటుంది కదా, ఆ ఆర్టరీ లోపల వైపు సెల్స్ లో చేంజ్ రావడం వల్ల, సెల్స్ లో కణాల్లో చేంజ్ రావడం వల్ల
అవి థిక్కెన్ అవుతాయి అనమాట. దానివల్ల అవి నేరోగా గట్టిపడిపోవడం, వాపు రావడం అలా అయిపోతాయి. దానివల్ల ఏంటి బ్లడ్ ఫ్లో ఈజీగా వెళ్ళదు. దీస్ చేంజెస్ మే స్లో డౌన్ ఆర్ స్టాప్ బ్లడ్ ఫ్లో త్రూ ది లంగ్స్ కాజింగ్ పల్మనరీ హైపర్టెన్షన్. ఈ మార్పుల వల్ల క్రమేపీ ఏమవుతుంది, రక్త ప్రసారణ అనేది తగ్గుతుంది. ఆ తగ్గడంతో పాటు బ్లడ్ ఫ్లో స్టాప్ బ్లడ్ ఫ్లో త్రూ ది లంగ్స్ ద్వారా ప్రవహించవలసినటువంటి బ్లడ్ ఆగిపోతుంది లేదా స్లో అయిపోతుంది. దానివల్ల పల్మనరీ హైపర్ టెన్షన్ వచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ కాజెస్. పల్మనరీ హైపర్ టెన్షన్ ఈజ్ క్లాసిఫైడ్ ఇంటూ 5 groups డిపెండింగ్ ఆన్ కాజ్. కారణాన్ని బట్టి ఇవి పల్మనరీ హైపర్ టెన్షన్ 5 రకాలుగా 5 groups గా డివైడ్ చేశారు. ఒకటి గ్రూప్ 1 పల్మనరీ ఆర్టీరియల్ హైపర్ టెన్షన్, అంటే ఆర్టరీస్ దగ్గర బ్లడ్ ప్రెషర్ పెరగడం వలన లంగ్ ఆర్టరీస్ దగ్గర. దానికి కారణాలు ఏమై ఉండొచ్చు అంటే అన్నోన్ కాజ్ కాల్డ్ ఇడియోపతిక్ పల్మనరీ ఆర్టీరియల్ హైపర్ టెన్షన్, అంటే కారణం తెలియకపోవడం అనమాట. నెక్స్ట్ చేంజెస్ ఇన్ ద జీన్ పాస్డ్ డౌన్ త్రూ ఫ్యామిలీస్ కాల్డ్ హెరిటబుల్ పల్మనరీ ఆర్టీరియల్ హైపర్ టెన్షన్. జీన్స్ లో తేడా కొన్ని తరతరాలుగా ఇలా రావడం. యూజ్ ఆఫ్ సమ్ మెడిసిన్స్ ఆర్ ఇల్లీగల్ డ్రగ్స్ ఇంక్లూడింగ్ మెథాంఫెటమైన్, అంటే కొన్ని రకాలటువంటి మందులు వాడకూడని మందులు వాడటం వల్ల. నెక్స్ట్ హార్ట్ ప్రాబ్లమ్స్ ప్రెజెంట్ ఎట్ బర్త్ కంజెంటల్ హార్ట్ డిఫెక్ట్, పుట్టుకతో హార్ట్ ప్రాబ్లమ్స్ పుట్టడం. అదర్ హెల్త్ కండిషన్స్ ఇంక్లూడింగ్ స్క్లీరోడెర్మా, ల్యూపస్, క్రానిక్ లివర్ డిసీజ్ సచ్ యాస్ సిరోసిస్, వీటి వల్ల కూడా అది సెకండరీ ప్రాబ్లం కింద పల్మనరీ ఆర్టీరియల్ హైపర్ టెన్షన్ రావచ్చు అనమాట. నెక్స్ట్ గ్రూప్ 2 ఏంటంటే పల్మనరీ హైపర్ టెన్షన్ కాజ్డ్ బై లెఫ్ట్ సైడెడ్ హార్ట్ డిసీజ్. లెఫ్ట్ సైడ్ హార్ట్ ఎఫెక్ట్ అవడం వల్ల లంగ్స్ లో హైపర్ టెన్షన్ రావడం అనమాట. దీనికి కారణాలు ఏమై ఉంటాయి అంటే దిస్ ఈస్ ద మోస్ట్ కామన్ ఫార్మ్ ఆఫ్ పల్మనరీ హైపర్ టెన్షన్. ఇది చాలా కామన్ గా ఉన్నటువంటి కాజ్ అనమాట పల్మనరీ హైపర్ టెన్షన్ రావడానికి. లెఫ్ట్ సైడ్ హార్ట్ ఫెయిల్యూర్, ఆ మైట్రల్ వాల్వ్ రిగజిటేషన్, స్టెనోసిస్ ఇవన్నీ రావడం వల్ల అప్పుడు ఏమవుతుంది, ఆక్సిజనేటెడ్ బ్లడ్ మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతుంది కదా, అప్పుడు ఏమవుతుంది లంగ్స్ లో ప్రెషర్ పెరిగిపోతుందో అదే హైపర్ టెన్షన్. నెక్స్ట్ లెఫ్ట్ సైడ్ హార్ట్ వాల్వ్ డిసీజెస్ మీద చెప్పుకుంది, మైట్రల్ వాల్వ్ వారు అయోర్టిక్ వాల్వ్ డిసీజ్ వల్ల కూడా. నెక్స్ట్ గ్రూప్ 3 పల్మనరీ హైపర్ టెన్షన్ కాజ్డ్ బై లంగ్ డిసీజ్. లంగ్ లోనే డిసీజ్ వ్యాధి ఉండటం వల్ల కూడా హైపర్ టెన్షన్ రావచ్చు. దానికి కారణాలు ఏమై ఉంటాయి అంటే స్కారింగ్ ఆఫ్ ద లంగ్స్ కాల్డ్ పల్మనరీ ఫైబ్రోసిస్, అది గట్టిపడిపోవటం, లంగ్ ఫైబ్రస్ ఇష్యూ ఫామ్ అయిపోవటం. క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్, సిఓపిడి అంటారు. క్రానిక్ గా లంగ్స్ లో అబ్స్ట్రక్షన్స్ కలగడం, దానివల్ల. ఇది వేరే డిసీజ్, అది మనం ఇంకా వివరంగా చెప్పుకోవాలి. సిఓపిడి అనేది మెయిన్ డిసీజ్. నెక్స్ట్ స్లీప్ యాప్నియా, నిద్ర పడుతూ ఉండగా వాళ్ళకి ఊపిరి అందకపోవడం. లాంగ్ టర్మ్ ఎక్స్పోజర్ టు హై ఆల్టిట్యూడ్స్ ఇన్ పీపుల్ హూ మే బి ఏ హయ్యర్ రిస్క్ ఆఫ్ పల్మనరీ హైపర్ టెన్షన్, అంటే ఎత్తు ప్రదేశాలు, బాగా ఎత్తు హయ్యర్ ఆల్టిట్యూడ్స్ లో ఎక్కువ కాలం ఉండడం వల్ల డెవలప్ అయ్యేటువంటి దాంట్లో మెయిన్ హయ్యర్ రిస్క్ పల్మనరీ హైపర్ టెన్షన్ రిస్కే ఉంటుంది. నెక్స్ట్ గ్రూప్ 4 పల్మనరీ హైపర్ టెన్షన్ కాజ్డ్ బై క్రానిక్ బ్లడ్ క్లాట్స్ ఆర్ బ్లాకేజెస్ ఇన్ ద పల్మనరీ ఆర్టరీ, అంటే పల్మనరీ ఆర్టరీలో బ్లాక్ అయిపోవడం, ఈ బ్లడ్ క్లాట్స్ ఇవి నెమ్మదిగా డెవలప్ అయ్యి దీర్ఘకాలంగా డెవలప్ అయ్యి, దానివల్ల ఈ బ్లడ్ క్లాట్స్ డెవలప్ అవడానికి కారణాలు ఏంటంటే క్రానిక్ బ్లడ్ క్లాట్స్ ఇన్ ద లంగ్స్ కాల్డ్ పల్మనరీ ఎంబోలై. ఎంబోలై అంటే ఏంటంటే అవి మూవ్ అవుతూ ఉంటాయి, అలా ప్రవహిస్తూ ఉంటాయి చిన్న చిన్న క్లాట్స్ బ్లడ్ వెజల్స్ లో. అది ట్యూమర్స్ దట్ బ్లాక్ ది పల్మనరీ. ఆ ఆర్టరీలో కనుక ట్యూమర్స్ ఏమన్నా ఫామ్ అయితే కూడా అవి బ్లాక్ చేస్తాయి కదా, అదొక రీజన్ అయ్యి ఉండొచ్చు. నెక్స్ట్ గ్రూప్ 5 పల్మనరీ హైపర్ టెన్షన్ ట్రిగర్డ్ బై అదర్ హెల్త్ కండిషన్స్, అంటే వేరే డిసీజెస్ ఉండి దాని వలన సెకండరీగా పల్మనరీ హైపర్ టెన్షన్ డెవలప్ అవడానికి అవకాశాలు ఉంటాయి. దానికి కారణాలు ఏంటంటే బ్లడ్ డిజార్డర్స్ ఇంక్లూడింగ్ పాలిసైథీమియా వీరా, ఎసెన్షియల్ థ్రాంబోసైథీమియా. అంటే ఈ బ్లడ్ డిజార్డర్స్, ఈ ప్లేట్లెట్స్ లో చేంజెస్ కానీ, బ్లడ్ సెల్స్ లో రక్త కణాల్లో చేంజెస్, దాంట్లో డిజార్డర్స్ ఉన్నా కానీ ఆటోమేటిక్ గా ఈ పల్మనరీ హైపర్ టెన్షన్ ఫామ్ అవ్వచ్చు. ఇన్ఫ్లమేటరీ డిజార్డర్స్,
సార్కాయిడోసిస్. అంటే ఎక్కడైనా ఇన్ఫ్లమేషన్ ఉండి అక్కడి నుంచి సెకండరీగా ఈ ఎఫెక్ట్ అవ్వచ్చు. ఆ ఇన్ఫెక్షన్ మళ్ళీ ఇక్కడికి వెళ్ళి మెటబాలిక్ డిజార్డర్స్ ఇంక్లూడింగ్ గ్లైకోజన్ స్టోరేజ్ డిసీజ్, ఎక్కువ షుగర్ ఎక్కువగా ఉండడం, లేకపోతే కాల్షియం తక్కువైపోవటం, ఇలాంటివి అనమాట. కిడ్నీ డిసీజ్. ఓకే, నెక్స్ట్ ఇది ఐసెన్మెంజర్ సిండ్రోమ్ అండ్ పల్మనరీ హైపర్టెన్షన్. ఐసెన్మెంజర్ సిండ్రోమ్ ఈజ్ ఏ టైప్ ఆఫ్ కంజెంటల్ హార్ట్ డిసీజ్ దట్ కాజెస్ పల్మనరీ హైపర్టెన్షన్. ఇది కంజెంటల్ గా ఉండొచ్చు అనమాట. ఇట్ కెన్ అక్కర్ విత్ అన్రిపైర్డ్ హోల్స్ బిట్వీన్ ది హార్ట్ ఛాంబర్స్. అంటే పుట్టుకతోనే ఆ హార్ట్ ఛాంబర్స్ దగ్గర హోల్స్ రిపేర్ అంటే పూర్తిగా క్లోజ్ అవ్వకుండా పుట్టినప్పుడు మనం వాటిని రిపేర్ చేయకపోవడం వల్ల కూడా ఈ పల్మనరీ హైపర్టెన్షన్ రావచ్చు. An example is a large hole in the heart between the two lower heart chambers called a ventricular septal defect. ఇది మనం 4th or 5th కేసులో చదువుకున్నాం దీని గురించి డీటెయిల్డ్ గా. అంటే కింద వెంట్రికల్స్, రైట్ లెఫ్ట్ వెంట్రికల్స్ మధ్యలో గోడ ఉంటుంది కదా, అది అక్కడ పెద్ద హోల్ ఉండటం వల్ల ఆ బ్లడ్ కలిసిపోయి దాని వల్ల కూడా ఇది రావచ్చు. ద హోల్ ఇన్ ద హార్ట్ కాజెస్ బ్లడ్ టు ఫ్లో ఇన్కరెక్ట్లీ ఇన్ ద హార్ట్. అంటే పైన పద్ధతిలో ప్రవహించదు కదా రక్తం, ఈ ఆక్సిజనేటెడ్ డిఆక్సిజనేటెడ్ కలిసిపోతుంది. ఆక్సిజన్ రిచ్ బ్లడ్ మిక్సెస్ విత్ ఆక్సిజన్ పూర్ బ్లడ్. రైట్ వెంట్రికల్ లోనేమో డిఆక్సిజనేటెడ్ బ్లడ్, లెఫ్ట్ లోనేమో ఆక్సిజనేటెడ్, ఇవి రెండు కలిసిపోతాయి ఆ గోడ సరిగా పూడకపోవడం. ద బ్లడ్ దెన్ అక్కడ ఏముందండి, returns to the lungs instead of going to the rest of the body. బాడీకి వెళ్ళాలి కదా, బాడీకి వెళ్ళకుండా మళ్ళీ వెనక్కి బాడీ వచ్చి లంగ్స్ లోకి వెళ్ళకుండా అది మళ్ళీ బాడీలోకి వెళ్ళిపోవడం కాదు. ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ టు ది రెస్ట్ ఆఫ్ ది బాడీ, అంటే బాడీలోకి వెళ్ళకుండా అది మళ్ళీ లంగ్స్ లోకి వెళ్ళిపోవడం వల్ల పల్మనరీ హైపర్టెన్షన్ రావచ్చు. దిస్ ఇంక్రీజెస్ ది బ్లడ్ ఫ్లో అండ్ ప్రెషర్ ఇన్ ద పల్మనరీ ఆర్టరీస్. దీనివల్ల ఏమవుతుంది, బ్లడ్ ఫ్లో ఎక్కువ అవటం, ప్రెషర్ పల్మనరీ ఆర్టరీస్ లో ప్రెషర్ అది ఎక్కువైపోతుంది, దానివల్ల హైపర్టెన్షన్ వస్తుంది. అదనమాట విషయం. నెక్స్ట్ రిస్క్ ఫ్యాక్టర్స్. ఈ పల్మనరీ హైపర్టెన్షన్ రావడానికి ఏవేవి రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి అంటే, పల్మనరీ హైపర్టెన్షన్ ఈజ్ యూజువల్లీ డయాగ్నోస్డ్ టు పీపుల్ ఏజెస్ 30 to 60. 30 నుంచి 60 ఏళ్ల వయసు వాళ్ళకి ఇది రావచ్చు అనమాట. గ్రోయింగ్ ఓల్డర్ కెన్ ఇంక్రీజ్ ది రిస్క్ ఆఫ్ డెవలపింగ్ గ్రూప్ 1 పల్మనరీ హైపర్టెన్షన్ కాల్డ్ పల్మనరీ ఆర్టీరియల్ హైపర్టెన్షన్. అంటే పెద్దవాళ్ళు అయ్యేటప్పుడు గ్రోయింగ్ ఓల్డర్, ముసలి వాళ్ళు అంటే కొంచెం వయసు మళ్ళుతున్న వాళ్ళు ఎక్కువగా ఈ గ్రూప్ 1 పల్మనరీ హైపర్టెన్షన్ వచ్చే అవకాశం ఉంది. అంటే పల్మనరీ ఆర్టీరియల్ హైపర్టెన్షన్. పిఏహెచ్ ఫ్రమ్ అన్నోన్ కాజ్ ఈజ్ మోర్ కామన్ ఇన్ యంగర్ అడల్ట్స్. అంటే చిన్న వయసు వాళ్ళలో ఇది రావడానికి కారణాలు తెలియకపోవచ్చు. అదర్ థింగ్స్ దట్ కెన్ రైజ్ ద రిస్క్ ఆఫ్ పల్మనరీ హైపర్టెన్షన్ ఏంటవి, ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ ద కండిషన్, నెక్స్ట్ ఓవర్ వెయిట్ ఉండటం, స్మోక్ చేయడం, బ్లడ్ క్లాటింగ్ డిజార్డర్స్ ఉండటం, లేదా ఫ్యామిలీ హిస్టరీలో ఊపిరితిత్తుల్లో బ్లడ్ క్లాట్స్ ఉన్నటువంటి ఫ్యామిలీ హిస్టరీ ఉండటం, ఎక్స్పోజర్ టు ఆస్బెస్టాస్, ఏ హార్ట్ ప్రాబ్లం దట్ యు ఆర్ బోర్న్ విత్, అంటే పుట్టుకతో ఉన్నటువంటి ప్రాబ్లంతో పుట్టడం, లివింగ్ ఎట్ హై ఆల్టిట్యూడ్. నెక్స్ట్ ఏంటంటే యూస్ ఆఫ్ సర్టెన్ డ్రగ్స్ ఇంక్లూడింగ్ సమ్ వెయిట్ లాస్ మెడిసిన్స్, ఇల్లీగల్ డ్రగ్స్ సచ్ యాజ్ cocaine or methamphetamine. కాంప్లికేషన్స్, దీనివల్ల ఏం కాంప్లికేషన్స్ లోకి లీడ్ చేస్తుంది, పల్మనరీ హైపర్టెన్షన్ వలన ఎటువంటి వస్తాయి, డెవలప్ అవుతాయి అంటే, పొటెన్షియల్ కాంప్లికేషన్స్ ఆఫ్ పల్మనరీ హైపర్టెన్షన్ ఇంక్లూడ్ రైట్ సైడ్ హార్ట్ ఎన్లార్జ్మెంట్, హార్ట్ ఫెయిల్యూర్. అంతే కదా, మాటికి వెంట్రుకలు ఎక్కువ కాంట్రాక్ట్ చేయడం వల్ల ఇక్కడ ఎన్లార్జ్మెంట్, హార్ట్ ఫెయిల్యూర్ వస్తుంది. ఆల్సో కాల్డ్ కార్ పల్మనేల్. దిస్ కండిషన్ కాజెస్ ది హార్ట్స్ రైట్ లోవర్ ఛాంబర్ టు గెట్ లార్జర్. అంటే ఏంటంటే ఎక్కువ పంప్ చేయడం వల్ల హార్ట్ రైట్ లోవర్ ఛాంబర్ పెద్దదిగా అవుతుంది. ద ఛాంబర్ హ్యాస్ టు పంప్ హార్డర్ దాన్ యూజువల్ టు మూవ్ బ్లడ్ త్రూ నారోడ్ ఆర్ బ్లాక్డ్ లంగ్ ఆర్టరీస్. అంటే ఆర్టరీస్ నారోగా అయిపోవటం వల్ల ఎక్కువ బ్లడ్ ని పంప్ చేయాల్సి వస్తుంది, బ్లడ్ హార్ట్. దానివల్ల హార్ట్ వాల్స్ థిక్కన్స్, ఆ గోడలు థిక్ గా అయిపోతాయి. The right lower heart chamber stretches to increase the amount of blood it can hold. అయితే ఒక్కోసారి ఈ రైట్ లోవర్ ఛాంబర్ లో ఎక్కువ సాగిపోతుంది, ఎక్కువ బ్లడ్ దీంట్లో ఉండిపోవటం వల్ల
ఎందుకంటే పల్మరీ వాల్వ్ డిసీజ్ ఉందనుకోండి, ఈ రైట్ ఏటీఎం లోంచి రైట్ వెంట్రికల్లోకి వచ్చేస్తుంది. ఇక్కడి నుంచి మళ్ళీ పైకి వెళ్ళాలి కదా, అది వెళ్ళకపోవడం వల్ల వాల్వ్ డిసీజ్ వల్ల పైకి వెళ్ళలేదు అనుకోండి, అప్పుడు ఈ రైట్ వెంట్రికల్లో ఎక్కువ బ్లడ్ అక్యుములేట్ అయిపోతుంది, పైనుంచి వచ్చేస్తుంటుంది, ఇదేమో బయటికి పోదు, దాని వలన సాగుతుంది అన్నమాట, స్ట్రెచ్ అయిపోతుంది. దాని వలన కూడా అది డెవలప్ అయ్యే అవకాశం ఉంది. దీస్ చేంజెస్ క్రియేట్ మోర్ స్ట్రెయిన్ ఆన్ ద హార్ట్. దీనివల్ల స్ట్రెయిన్ పడుతుంది హార్ట్ మీద. ఈవెన్చువల్లీ ది రైట్ లోవర్ హార్ట్ ఛాంబర్ ఫెయిల్స్, అది కాంట్రాక్ట్ చేయడం ఫెయిల్ అయిపోతుంది. నెక్స్ట్ బ్లడ్ క్లాట్స్. హ్యావింగ్ పల్మరీ హైపర్టెన్షన్ ఇంక్రీజెస్ ద రిస్క్ ఆఫ్ బ్లడ్ క్లాట్స్ ఇన్ ద స్మాల్ ఆర్టరీస్ ఇన్ ద లంగ్స్. ఇర్రెగ్యులర్ హార్ట్ బీట్స్. పల్మరీ హైపర్టెన్షన్ కెన్ కాజ్ చేంజెస్ ఇన్ ద హార్ట్ బీట్. దీనివల్ల హార్ట్ బీట్ లో చేంజ్ రావచ్చు. ఆ హార్ట్ బీట్ లో వచ్చేటువంటి చేంజ్ ని ఎరిథ్మియాస్ అంటారు. ఎరిథ్మియాస్ అంటే మామూలుగా రిధంగా వెళ్తున్నట్టు. ఎరిథ్మియాస్ ఏ పెడితే లేనట్టు, రిధం లేనట్టు, విచ్ కెన్ బి లైఫ్ థ్రెటనింగ్. అది బ్లీడింగ్ ఇన్ ద లంగ్స్. లంగ్స్ లో బ్లీడ్ అవడం వల్ల బ్లీడ్ అవ్వచ్చు, ఎందుకంటే ఆ హైపర్ టెన్షన్ పెరిగి 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 అక్కడ ఆ బ్లడ్ వెజల్స్ రప్చర్ అయిపోయి క్యాపిలరీస్ దగ్గర బ్లడ్ బయటికి రావచ్చు. పల్మరీ హైపర్ టెన్షన్ కెన్ లీడ్ టు లైఫ్ థ్రెటనింగ్ బ్లీడింగ్ ఇన్ టు ద లంగ్స్ అండ్ కాఫింగ్ అప్ బ్లడ్. దానివల్ల ఏమవుతుంది, అది చాలా ప్రమాదకరమైన పరిస్థితి, దగ్గినప్పుడు రక్తం పడిపోతూ ఉంటుంది. ప్రెగ్నెన్సీ కాంప్లికేషన్స్. ప్రెగ్నెన్సీలో ఉండేటువంటి కాంప్లికేషన్స్ వలన కూడా పల్మరీ హైపర్ టెన్షన్ రావచ్చు. అది కూడా లైఫ్ థ్రెటనింగ్. పల్మరీ హైపర్ టెన్షన్ కెన్ బి లైఫ్ థ్రెటనింగ్ ఫర్ ద మదర్ డెవలపింగ్ బేబీ. అదనమాట. ఈ హైపర్ టెన్షన్, పల్మరీ హైపర్ టెన్షన్ ప్రెగ్నెన్సీ వాళ్ళు అంటే పల్మరీ హైపర్ టెన్షన్ ఉన్న వాళ్ళు ప్రెగ్నెంట్ అయితే మదర్ కి బేబీకి కూడా లైఫ్ థ్రెట్ ఉంటుంది. అదనమాట విషయం. ఇదే అనుకుంటా ఇంతవరకే. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీస్. గోబ్రాహ్మణేభ్యః సోమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. వాసుదేవ వాసుదేవ వాసుదేవ.